హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం. ఆ విషయం ఏంటి అనంటే, అయితే దోస్తులు, మన మూడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అనేది హైలైట్. మన ఛానల్లో 233 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అసలు ఈ స్టోరీ ఇక్కడ దాకా వస్తుందని మేమైతే అనుకోలేదు దోస్తులు. అంతా మీ వల్లే ఇక్కడ దాకా స్టోరీ వచ్చిందన్నమాట. ఇక ఎవరి లైఫ్ వాళ్ళది సెట్ అయిపోయింది కదా. ఇంకా ఈ స్టోరీని లాగ్ చేసుకుంటా పెంచుకుంటా చేయడం మాకైతే ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఈ స్టోరీ మీద ఇంకా చెయ్యాలన్నట్టు ఏం లేదు దోస్తులు. ఎందుకు అనంటే 3 సిరీస్ అయ్యేసరికి మాకు బాగా బర్డెన్ అవుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్లు రాసి చెయ్యాలి అని అంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే ఆ పని మీదనే మనం ఇంట్రెస్ట్ చూపాలి అని ఒక్కదాని మీదనే ఉండాలి. కానీ మేము ఇట్లా 3 సిరీస్ చేసేసరికి మాకు చాలా కన్ఫ్యూజ్గా అండ్ ఓవర్ బర్డన్గా అయిపోతుంది. ఆలోచించండి. దేనికైనా ఇప్పుడు కామెడీ చేయడానికైనా లేకపోతే ఏదైనా సీన్ రాయడానికైనా సెంటిమెంట్ అనేది రాయడానికి కూడా కాన్సెప్ట్ రాసుకొని చెయ్యాలి. కాబట్టి మాకు కూడా కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది దోస్తులు. ఎందుకు అనంటే మాది మళ్ళీ మాకు పిల్లలు ఉన్నారు, ఇటు ఇల్లుని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్లస్ వీడియోస్కి కంటెంట్ రాసుకోవాలంటే అంటే చాలా కష్టమవుతుంది. అయితే అసలు మేము ఒకటే సిరీస్ కంటిన్యూ చేయాలి, కానీ ఎందుకో ఇక చేద్దాం, వాళ్ళకి ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇద్దాం మన సబ్స్క్రైబర్స్కి అనేసి మేము కోడలు కడుపుతూ ఉంటే అనేది స్టార్ట్ చేసాము. అది డైలీ ఒక 10-15 మినిట్స్ అన్నట్టు అనుకున్నాము. కానీ షార్ట్గా పెట్టేసరికి మన సబ్స్క్రైబర్స్ అందరూ అబ్బలా మంచిగా ఉంది, లాంగ్ చేయండి అని అంటే ఇంకా మాకు కొంచెం ఆలోచించి అన్ని చేసేసరికి కొంచెం రాసుకునేసరికి కొంచెం మాకు కూడా రెస్ట్ లేకుండా పోతుంది. అందుకనే దోస్తులు, మీ ఇష్ట ప్రకారమే మనమో మొగుడుండంగా వేరే మగాడితో సిరీస్ అయితే ఇప్పటిదాకా తీసుకొచ్చాము. రాజు పిల్లలు పెద్దబాగా అయిపోయారు, వాళ్ళ కొడుకుకు జాబ్ వచ్చేసింది, ఇక వాళ్ళ కూతురు కూడా పెళ్ళి అయిపోతుంది. అలాగే మా పిల్లలు కూడా అంతే అన్నమాట. ఇంకా ల్యాక్ చేసి చేయడం అయితే ఇక మాకు ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ కంటెంట్ రాయడానికి కూడా టైం లేదు దోస్తులు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యలోనే మేము మొగుడు దుబాయ్ పోతే అనే సిరీస్ స్టార్ట్ చేశాము. ఎందుకు అనంటే ఈ సిరీస్ ఇక ఇక్కడితోటే మంచి ఎండింగ్ ఇచ్చేసి ఆపేసి ఇంకో స్టోరీ అనేది మీ ముందుకు తీసుకురావాలని ఆ స్టోరీ తీసుకొచ్చాము. మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఏమంటున్నారు, ఈ సిరీస్ కూడా పెట్టండి, బాగుంది అంటున్నారు. కొంతమంది ఏమో ఇంట్రెస్ట్ లేదు, ఇక అది అయిపోయింది కదా, ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోయినట్టే కదా, మళ్ళీ ఎందుకు ఆ స్టోరీ అన్నట్టు కొంతమంది అంటున్నారు. సో దోస్తులు, మాకు 3 సిరీస్ కంటెంట్ రాసుకొని చేయడం అంటే చాలా కష్టమవుతుంది. ఇక మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఈ ఒక్క ఎపిసోడ్తో మంచి ఎండింగ్ ఇద్దామని అనుకుంటున్నాము. సో ఇది లాస్ట్ ఎపిసోడ్ అన్నమాట. మూడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అనేది చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మంచిగా సపోర్ట్ చేసిరు, మంచిగా ముందుకు తీసుకొచ్చిర్రు. ఈ సిరీస్ని ఇట్లా తీసుకొచ్చిర్రు, ఇంకా 2 సిరీస్ని కూడా అట్లనే తీసుకురావాలి, అట్లనే ముందుకు నడిపియాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక దోస్తులు, ఇది లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి నర్సక్కను, లింగవను, పోషవను అందరినీ ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. మళ్ళీ నెగిటివ్ అయితే చేయకండి దోస్తులు. ఎందుకు అంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు. ఒక బాబు 1st క్లాసు, ఒక బాబు LKG. వాళ్ళని చూసుకోవాలి, వీడియోస్ కంటెంట్ రాసుకొని చెయ్యాలి. 3 సిరీస్ అంటే మాకు చాలా బర్డెన్ అవుతుంది. కొంచెం కూడా రెస్ట్ ఉండట్లేదు. ఇక రెస్ట్ ఉండకపోతే మన ఈ వర్క్ ఆ వర్క్ చేసేసరికి కొంచెం ఎట్లా డల్ అయిపోతాం, అట్లా అయిపోతున్నాం రోజు. ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఈ రోజు ఇదే లాస్ట్ ఎపిసోడ్ అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. మన బిడ్డకు కూడా సంబంధం ఓకే అయిపోయింది. ఇక మంచి అబ్బాయి కదనే, నీ అవ కట్నం లేకుండా చేసుకుంటా అని అంటాండు. మన బిడ్డ అందాన్ని చూసి ఆ పిల్లగాడు చేసుకుంటానంటుండు. కరెక్టేనే, ఏదో మన అదృష్టం, మా దేవుడు మన మొర ఆలకించి ఇట్లా పాపం వాళ్ళను దేవుళ్ళ లెక్కనే పంపినట్టు అయిపాయే. చూడంగానే మన బిడ్డను మెచ్చే పెళ్ళి పెట్టుకుందాం అని అననే బట్టే అవ్వ ఏదైనా తలలో రాసిన రాత. అవునవును, చిన్నోడు ఫోన్ చేసిండా? చేసిండు. ఇక ఇంటికి అత్తడట, మరి రేపు వచ్చి ఇక్కడనే వర్క్ చేసుకుంటాడు డాడీ అని అంటాండు. సరేనారా నేనన్నా. సరే అన్నము తినవా మరి? తింటనే, తిని ఒకసారి పొలం కాడికి పొయ్యత్తా. చిక్కులు ఏం చేస్తాంది? ఏమోనయ్యా, మరి ఫోన్ పట్టుకొని అయితే కూసున్నది. ఫోన్ మాట్లాడుతుంది కావచ్చు వాళ్ళ పిల్లగాంతోటి. మాట్లాడుకొని పా, అన్నమైతే ఎద్దుపా, నేను పొలం కాడికి పోతా. సరే. అవునే పుష్ప, మీ బిడ్డ ఫోన్ చేసినా? చేసింది నర్సక్క. ఎందుకు, ఏమైంది? మా బంటి గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ వేయలేడే. అయితే ఆయన మీద పానం కొట్టుకొని చేసినాము. అప్పుడు మరి ఫోను లిఫ్ట్ చేయలే, మరి వరకు ఫోన్ చేయలే.
అవునా? మరి ఆయన ఏం పని మీద ఉన్నాడో మా అశ్షు మా వేసింది. అయితే నర్సక్క, ఏమైందే? అయితే పిల్లకు డేటు నెల తప్పిందట, ఇంకా రాలేదట. అమ్మ మరి చూసుకోవాలా అనే ప్రెగ్నెంట్ ఇట్లా అయినా అని అంటాంది. అవునానే? ఆహా, మా బంటే తండ్రి కాబోతాండా అయితే? ఊరిని అవ చూసుకోమన పోయినవే. ఇక ఎప్పుడు రేపు పొద్దుగాల చూసుకోమని చెప్పిన. ఇయ్యల్లా తెమ్మను బంటిని, తెచ్చినాక రేపు చూసుకో బిడ్డ అని చెప్పిన. అయ్యో మా బంటి గానికి కొడుకో బిడ్డ ఉడితే ఇక అంతకన్నా సంతోషం ఏమున్నది? ఆ గదే గదే, అందరూ మంచిగుంటే అయిపోయా నర్సక్క. నా బిడ్డ నీ తమ్ముని వేసుకున్నందుకైతే మంచిగానే సుఖపడుతుంది. పాపం గింత ఏమనడు, మీ తమ్ముడు మస్తు అమాయకుడు. మరి ఏమనుకున్నావు? అప్పుడు బాగా లొల్లి ఎత్తివి కదా, ఏమో పిల్లగానికి ఏం లేదు, ఏమిచ్చుడు ఎట్లిచ్చుడు అని. ఇప్పుడు చూసినావా ఎంత మంచిగా బతుకుతారో. ఏదైనా ఆస్తిని చూసి పాస్తిని చూసి పిల్లలను అంట పెట్టద్దు, గుణం చూడాలి. మొగోని గుణం చూసి ఇస్తే ఆడపిల్ల సంతోషంగా బతుకుతుంది ఏం లేకున్నా కూడా. అదే ఆస్తి అంతస్తు అందం ఉండాలని అందం ఉన్నోనికి ఇచ్చినాం అనుకో, ఇప్పుడు చూస్తున్నావా ఎట్లా టార్చర్లు చేస్తారో. వరకట్నం వేధింపని, అదని ఇదని ఎంత టార్చర్లు చేస్తారో. లోకం మీద ఎన్ని జరుగుతున్నాయి. అవునవును నర్సక్క, చూస్తాన్నా. అయితవైతి వాళ్ళు మంచిగా బతుకుతే అయిపోయే. మరిగా ఏం కూరండి వెగ్గింతంత వేసియరా? అదే నేను పప్పు చేసిన పప్పు పాడగాను, పప్పు నోట్ల పోతలేదు. నేను ఎల్లిపాయ కారం నూరిన నర్సక్క, బాగా రోజులైతుందని ఏసిత్తతి. సరే. జున్నో, ఓ జున్నో. ఏమైందండి? ఏం లేదు, ఏం చేస్తాను? ఏం లేదండి, అట్టిగానే అట్లా కూర్చున్నా ఇప్పుడే. ఇక చిన్నోడు లేకపోతే టైం పాస్ అయితలేదు. అవునా? మరి వాడిని స్కూల్కు పంపకుండా ఉంచుకుంటే అయిపోవు కదా? ఇద్దరు అవ్వ కొడుకులు ఎంజాయ్ చేస్తే అయిపోతుంది కదా. గట్లుంచుకుంటే చదువు వస్తుందా? నువ్వు భలే మాట్లాడతావు. సరే సరే లేవే. కొడుకు పుట్టినప్పటి నుండి నన్ను దేకుతలేవు. ఏమున్నా కొడుకు మీదనే ప్రేమ నీకు. గట్లంటారేందండి? మీరు లేంది నాకు కొడుకు ఎక్కడి నుండి వచ్చిండు? మీరు ఫస్ట్, మీ తర్వాతనే చిన్నోడు. మరి ఒక మహాలక్ష్మి వద్దా మన ఇంటికి? ఎందుకద్దు, కావాలి. ఏమో మరి ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అయితలేదు. అయితే మహాలక్ష్మి అంటే మా అమ్మ ఇంట్లోకు రావాలి, మన కడుపులా పుట్టాలి మా అమ్మ. పుడతది పుడతది, ఎందుకు పుట్టది? సరే గాని వంట ఏం చేసింది ఇయ్యల్లా రావులమ్మ? ఏమో నువ్వు చేపలండుమన్నవట కదా, చేపల పులుసు పెడుతుంది. ఇక చిన్నోనికి ఎగ్గండి పంపియాలి స్కూల్కి. ఇవాళ టిఫిన్ పెట్టలేదు కదా. సరే చెయ్యని, నేను వెళ్ళి ఇచ్చేస్తా గాని చిన్నోడికి. జున్న వాళ్ళింటికి పోదామంటే కూడా సాతనై పాడైతలేదు, సావత్తలేదు అన్నట్టున్నది. పోక ఏంది మరి దేక్కుంటా అంగుకుంటా పోతే ఏమైతుంది? అంగుకుంటా దేక్కుంటా పోవల్లా నేను? ఇక నువ్వు ఇంట్లో వండి ఉంటావు. నీకు చూడబుద్ధి అవుతుందా, నాకు చూడబుద్ధి అవుతుందా? చూడబుద్ధి అయినోళ్ళు పోయి చూసి రాక. వాళ్ళు రోజోసారి మాత్తారు గాని ఏమో ఇంట్లుంటే అంతా బోరు కొడుతుంది. ఈ సాతన గాని పనానికి ఆడబోయి కూసున్నా నడవంతా గుంజుతాంది. గిట్ల లేవలేవు ఒరుగుతా. నీకు నీ మంచం లేదా అని ఈయన్నే ఒరుగుతా అనబడితివి. ఏమున్నా నాతోటే ఏడతావు, నాతోటే కలుగుతావు. నేను ఏడ కూసుంటా ఆడ కూసుంటావు, ఏడవంట అంటే ఆడవంట అంటావు. ఇక ఏమన్నా అన్న వరకు ముండ ఉడక అని తిడతావు. నీ ఎంబడి కూసుంటానా నేను? నా ఎంబడే నువ్వు కూసోని నాటకాలు చేస్తావు. ఏమో తీయే మళ్ళీ జరా ఒర్రియకే, నాకు తలకాయ రోగం లేస్తుంది. నీకు నాతోటి మాట్లాడే వరకే తలకాయ రోగం లేస్తుంది, ఆ రోగం లేస్తుంది, ఈ రోగం లేస్తుంది. మందితోటి ముచ్చట పెడతా అంటే ఏ రోగం లేవది. నిమ్మలంగా కూసుంటావు, ముచ్చట పెడతావు, మూతులు చాపుతావు. ఏందో ఏందో అనబడితివి. తిన్నారు మల్లక్క? ఈ తిండి కగ్గిదలుగా మా తిన్నమే, తినకపోతే సత్తామే. ఏమైంది మళ్ళీ ఇట్లా లొల్లి పెట్టుకున్నారా ఏంది? ఈ తిండి కగ్గిదలుగా అని అంటాను. ఏం లొల్లి లేదే, లొల్లి పాడగాను. ఈ ముసలోంతోటి నాకు గోస పాడైంది. ఏం చెయ్యాలి నేను?
నాకే సాతనై పాడైతే లేదు, ఇప్పుడు అప్పుడా సావత్తలేదని నేను చూస్తా అంటే ఇక వీనికి ఈ సుట్టి వేయాలాయే, నా సుట్టి వేసుకోవాలాయే, ఏం చేయాలి? బాగానే ఎత్తన్నవుతి నా చుట్టూ. ఓ నీ నోట్లమ్మా నువ్వు వస్తే బాగానే ఎత్తన్నావంటన్నావు, నేను చేయకపోతే నీకు ఎవతిరా చేసేది? నీ బట్టలు ఉతికేదెవలు, నీకు అన్నం పెట్టేదెవలు? అబ్బో నలి కుట్లోడు సుట్టి వేయించుకుంటాడు, ఏం చేసిందంటాడు మీ నోట్ల మన్ను. ఊర్రి లొల్లి పెట్టుకోకుర్రు గాని మీకు ఈ ముచ్చట తెలుసా? ఏం ముచ్చట్నే? ఏం ముచ్చట వాటివి? ఇయ్యాలటికి మన ఈ సిరీస్ అయిపోతాంది. మొగుడుండగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయిపోతాంది. అవునా? అయ్యో అయిపోతుంది ఇక. అయితవా తీయవ్వా, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. కష్టాలు, సుఖాలు, బాధలు, నవ్వులు అన్నీ మనము ఈ సిరీస్లా చూసినాం. అవునవును మరి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చరిత్ర చూసినాము. అయితవా దోస్తులు, మీరేం ఫీల్ కాకుర్రి, మళ్ళా మేము వేరే సిరీస్లు ఉంటాం కదా, అలా కూడా మిమ్మల్ని ఇట్లనే ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడైతే ముసలోళ్ళమైనాం, సాతన అయితే లేదు ఈ సిరీస్లో. ఇక దోస్తులు బాధపడకుర్రి, అందరూ ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయే. మల్లక్క మనం ఎన్ని రోజుల సుంది చూస్తాను. మీ జున్నవ్వ ప్రేమించి పెళ్లి చేసుకునే దొరను నానమ్మ నీ దగ్గర 4 రోజులు ఉంటానొచ్చి దొరకులైనేసి దొరను పెళ్లి చేసుకునే. లతనేమో రాజు లత మోజుల పడి ఇద్దరు ప్రేమించుకొని దొరికిపోయి పంచాయతీలు పడంగులయ్యి ఎవల కాళ్ళు విడిపోయి ఇప్పుడు పేరు తెచ్చుకున్నారు. కానీ లింగన్నొక్కడే చచ్చిపాయే. అదొక్కటే బాధాకారం. ఆడిది చేసిన తప్పుకు మొగోడు వాయే. కానీ ఆడిది అట్లా కూడా ధైర్యం జడక మంచిగుండి పిల్లల్ని పెంచుకొని పిల్లల్ని ఒక రేవుకు తెచ్చింది. అట్లా లత ఈ సిరీస్ లో గ్రేట్ అయిపోయింది. అవునే అవును. ఇక రాజుగాని బతుకు రాజుగాడు బతుకుతాండు, ఇక లత బతుకు లత బతుకుతాంది. వాళ్ళ పిల్లలు పెద్ద పెరిగిర్రు, పెళ్ళిడికి వచ్చిర్రు, పెళ్ళిళ్ళు చేస్తారు, జాబులు తెచ్చుకున్నారు. మగ పోరగాళ్ళు జాబులు చేసుకుంటారు. అవునే అవును. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అయితే మల్లక్క మల్లయ్య బాబు మీకు ఒక ముచ్చట ఏంటి అనంటే, ఇన్ని రోజులు ఇన్ని సిరీస్లా మీరు పాల్గొన్నారు, మీ ప్రదర్శనను చూపించిర్రు. మరి ఇప్పుడు ఈ సిరీస్ అయిపోతుందంటే మీకు బాధ అనిపిస్తుందా? బాధ అంటే ఏం లేదవ్వా, ఇక ఒక్కొక్క చరిత్రకు ఒక్కొక్క కథ ఉంటది. ఈ కథనైతే ఇది ఇక్కడికి సమాప్తం అయిపోయింది. మమ్మల్ని ప్రేమించే వాళ్లకు, మా ఫ్యాన్స్కు ఇంకో సిరీస్లో మేము దర్శనమిస్తాము, ఎంటర్టైన్మెంట్ చేస్తాము. బరాబరే చెప్పిర్రు. దోస్తులు ఎవ్వరూ బాధపడకండి, ఈ సిరీస్ అయిపోతుందని. ఈ సిరీస్కి అయితే మంచి ముగింపు ఇస్తున్నాం. ఎక్కడున్న లైఫ్లు అక్కడ సెట్ అయిపోయినాయి. ఇక సమాప్తం చెప్తాం ఈ సిరీస్కి. వేరే ఒక సిరీస్లా మళ్ళా ఈ మల్లవ్వ మల్లయ్య నర్సవ్వ అందరు వస్తారు, అందరు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటారు. ఓ పోసవ్వా, ఇగరా ఇగరా ఏంద్రా ముసలోడా? రాలేవు ఏమొద్దా బిడిది ఇప్పుడు అనుకుంటా ఉరుకుతా అన్నావు. గిడ కూసోరాదు. అయ్యో మొత్తం దేకుతలేవు నన్ను. ఏం దేకాలే? నువ్వు చచ్చేతందుకైతివి, నేను చచ్చేతందుకైతిని. ఇంకా నిన్నేం దేకాలే? నాది నేను దేక్కునుడే నాకు ఇబ్బంది ఉన్నది. అబ్బో మరి అప్పుడు బావా బావా అని పట్టుకొని ముద్దులాడుతీవిగా అదే. ఇక ఇప్పుడు ముద్దులాటవాయే ముసలాట అయిపాయే. అప్పుడంటే నువ్వు జోరు మీద ఉంటివి, నేను జోరు మీద ఉంటివి. అప్పుడు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం పాడైంది? నడవటానికే సాతనై పాడైతలేదు. గింతంతా నడిసే వరకు మొసచ్చి పాడైతుంది. ఏమైంది? ఏమిటికి పిలుస్తాను? ఏమిటికి వెళ్తున్నావు అంటే ఏమన్నట్టు? కూసోలేబే, నాకేమో మొత్తానికే నడవత్తలేదు. ఇట్లా కూసో ముచ్చట పెట్టు,
అయ్యో అప్పుడు ముద్దులిచ్చుకుంటా ముచ్చట పెట్టినప్పుడు ఎడవేందే మరదలా కూసో. ఆ గుడ్డిదాన్ని వెళ్తే అయిపోవు కదా, గుడ్డి తెచ్చి ఈడ ముచ్చట పెట్టపోనా? దాని గుడ్డి మోకాళ్ళ చెప్పు అదెందుకు పాడైందా వస్తనే ఉన్నది అనంగా. అబ్బా అది గుడ్డిది అంటారు కానీ గుడ్డిది ఎందుకు ఆయనే. అబ్బో ఆ, మావా మరదల ముచ్చట్లు. ఓ గుడ్దారా, నీకు కండ్లే కనబడేమో, మేమీడ ఉన్నది నీకెట్లెరకైతాంది? ఏదో అట్లా గింతంతా కనబడుతున్నావు. ఇక నువ్వు తెల్ల బట్టలు వేసుకుంటే తెల్ల దయ్యం లెక్క నువ్వే కదనే పోసి. ఏమైందే గిటొచ్చినావు? చెంబడి గుర్తుకొచ్చిందా నీకు? నాకేం పని, నాకు అందరు గుర్తుకొస్తారు. మరి ఇక ఒకసారి గుద్దులాట ముద్దులాట అయినాక ఎట్లా మర్చిపోతావు? ఇక ముసల్తనానికి వచ్చినాక కూడా నీకు చెంబని మీద పారమేమున్నది? నిన్ను కుక్కలకి ఇయ్యా, నేను గాడిదలకి ఇయ్యా, ఏమన్నా ఎంబడి తలుగుతావేమే నిన్ను? ఆగలేరు. దీని మూకమ్మండ, ఇది ఆనాటి నుండి ఈనాటి దాకా నాతోటి లొల్లే. లొల్లి పెట్టి 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 దీనికి నోరన్న వేరేదు, ఆ కండ్లు ఇంతంత వేరే గాని ఆ నోరు పూతయిపోవు. ఓ బాధ పోవు. ఇక చక్కటి దారి కానీ నీతోటి లొల్లి పెట్టినా చక్కడి పూస, సంసారి పూస, కారపూస, నోట్ల పూస. వర్షంబా గా కట్టిరా, ఆ కట్టబెట్ట ఆయన గుడ్లల్లో ఉచ్చుతా దీనికి. ఇక మొత్తం గుడ్డిది కావాలి, దేకాలే. ఓ నిన్ను గాడిదలకి ఇయ్య, నన్ను ఎత్తావే అట్లా? ఓ పోసక్క, నువ్వెప్పుడు ఉరుకులాడితే వీడికి అయితే గాని మీకు ముచ్చట ఎరకైందా? మీ లొల్లి పాడగాను ఏమంటే ఈ సిరీస్ అనేది స్టార్ట్ అయిందో ఆ మధ్యలో నుండి మీ లొల్లి పాడగాను అప్పడుసుంది ఇప్పటికీ లొల్లి గట్టనే ఉన్నది. అయితే ఇళ్ళతోటి మన సిరీస్ ముగింపు అవుతుంది. మీకు ఎరకేనా ఈ ముచ్చట? అయ్యో అవునానే, అయ్యో ఇక పోసి తోటి లొల్లి ఎట్లా పెట్టుకోవాలి నేను? అగో మొగుడు దుబాయ్ పోతే సిరీస్ లా ఆరల్లగా లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు కదా. ఈ సిరీస్ లో ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేసిర్రో ఆ సిరీస్ లా ఆరల్ల లెక్క మీరు ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి. ప్రతి ఒక్క సిరీస్ లో మీ ఇద్దరు ఫుల్లుగా ఎంజాయ్ చేపియాలి మన సబ్స్క్రైబర్స్ ని. యాగి పోస్ట్ తోటి ఏమైతుంది? నర్సవ్వ నాకు గురించి తెలుసుగా, లింగి అంటే మొత్తం లుంగి పెగురుతుంది. పోసి లేంది లొల్లుండది, జోకులుండయి. లింగి నీ రెండు పిలకలు వీకుతారేను. ఆగలేరు. అవు శంబయ్య, పోసి పోసి మరదలా మరదలా అని ఇద్దరు ముడి చుట్టూ తిరిగి ఇద్దరు కొన్ని రోజులు కపిలింగ్ అవుతుంది. ఇప్పుడు ముసల్తనానికి వచ్చినాక పోసి నిన్ను దేకలేకపాయే, నువ్వు పోసింది దేకలేకపోతివి. దేకినప్పుడు ఆగినారే బావో బంగారం నీ నవ్వే సింగారం అనుకుంటా ఇదురుకే. మరదల మరదల నమే మరదల అనుకుంటా ముసలోడు ఉరికొచ్చే. ఆగిర్రా, ఆ కాలాల విల్ల అది ఎట్లుండే? జింగిడి జింగిడి జింగిడేరే. ఏం జింగిడో ఏమో గాని నువ్వేడ కొడుతీగా అదే. నీ కళ్ళోర్వక నీ కళ్ళమంటతోటి మా ఇద్దరిని ఆయనతో విడగొడుతీవి. బంగారు గాజులు నాకు ఏంచుతాడంటే ఆ మాటిని నువ్వా పిచ్చి పెట్టుకొని నా బావకు నన్ను దూరం చేతివి. ఇక ఆనాడు సుంది ఈనాటి దాకా దూరమే ఉంటిమి. అయితే పోసక్క, ఏదో మీరైతే ఈ కథల ఎంటర్టైన్మెంట్ చేసిర్రు. సబ్స్క్రైబర్స్ అందరూ పోసవ్వకు, లింగవ్వకు, రాయమల్లుకు బాగా ఫ్యాన్స్ అయిపోయారు. దోస్తులు మమ్మల్ని మిస్ అవుతారని బాధపడకుర్రి. మాకు కూడా బాగా అనిపిస్తుంది. ఈ కథ ముగింపు చేస్తున్నాం అనంటే ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ వస్తాంటాయి కదా, వేరే కథలల్లా మేముంటాం. మిమ్మల్ని ఇట్లానే ఎంటర్టైన్మెంట్ చేస్తాం. బాధపడవోకుర్రి, మంచిగా సపోర్ట్ ఇయ్యుర్రి. నర్సవ్వా, ఎందుకో బాధ అనిపిస్తుందేమే, ఈ కథ అయిపోతుంది ఇక ఇక్కడికే అని. మరి ఏం చేద్దాం లింగవ్వ, మనకు ఇంకో 2 స్టోరీలు ఉండే. ఇక 3 స్టోరీలు మనం చేయాలంటే మన బుర్ర ఖరాబ్ కాబట్టి కంటెంట్ రాసుకోవాలంటే ఎంత ఆలోచించితే అంత కంటెంట్ రాయాలి మనం. మరి ఇక 3 కంటిన్యూ చేస్తే
మనకు ఇబ్బంది కాబట్టి ఇక ఈ సిరీస్ ఇప్పటిదాకా పట్టుకొచ్చినాం. ఎక్కడోళ్ళని అక్కడ సెటిల్మెంట్ అయిపోయారు. మరి ఇక ఈ కథ ఇక్కడికే స్టాప్ చేసి మంచి ఎండింగ్ ఇద్దామని ముగింపు చెప్తాన్నాం అంతే. ఏ కరెక్టే బరబరే గాని మరి మీ తరపున సబ్స్క్రైబర్స్ ఏం చెప్తారో ఎప్పుర్రి. దోస్తులందరికీ కృతజ్ఞతలు. మమ్మల్ని ఇంత మంచిగా ముందుకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. పోషి, లింగి, రాయమల్లు అనే మే ముగ్గురం ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినామో, మా వల్ల మీరు నవ్వుకున్నారు, ఏడ్చిర్రు అంటే అన్నీ చూపించినాం మేము. అలాగే ఇంకో కొత్త స్టోరీలో కూడా మేము అన్నిట్లలో ఉండి మిమ్మల్ని ఇట్లనే ఎంజాయ్ చేపిస్తామని మేము అనుకుంటున్నాం. ఆ సంతృప్తితో ఆనందంగా ఈ సిరీస్కి అయితే ముగింపు చెప్పేద్దాం. అయ్యో దోస్తులారా, ఈ గుడ్డి దానితోటి మళ్ళా వేరే కొత్త సిరీస్లు ఉండి ఈ గుడ్డి దానికి నాకు మొత్తం ఫైటింగ్ కావాలి. అట్లుంటది మన కథ. ఓకేనా దోస్తులు, బాధపడకుర్రి. మరి ఈ కథకు ఇక్కడికి ముగింపు. బాయ్ బాయ్. ఏ ఈ పోషి మాటలు నమ్మకుర్రి. లింగి ఫైటింగ్ ఎట్లుంటుందో మీ అందరికి ఎరకేగా. అట్లా దీన్ని ఆటాడించుకుందాం, ఎంటర్టైన్మెంట్ చేస్తాం, అన్నీ చేస్తాం మేము దోస్తులు. మరి బాయ్. ఓ లత, ఇగరా ఇగరా ఏమైంది రాజు? ఇగరా. ఏమైంది? ఏం లేదు లత, నీకు ఈ ముచ్చట తెలుసు కదా, ఈ రోజు తోటి ఈ సిరీసు అనేది ఎండ్ అవుతుందనేది. అవునవును. మరి నువ్వు మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? అయితే దోస్తులు, నేనైతే ఒక ముచ్చట చెప్పాలని అనుకుంటున్నా. రాజు నువ్వు కూడా ఏమనుకోకు, నేను చెప్పే ముచ్చటకు బాధ అనేది పడకు, కరెక్ట్ మీనింగ్ అర్థం చేసుకో. చెప్పు, ఏంటిదో? అయితే దోస్తులు, ఈ సిరీస్ అనేది మేము ఎట్లా స్టార్ట్ చేసినామనేది మీ అందరికీ తెలుసు. ఎందుకు అనంటే ఈ సిరీస్ని మంచిగా ముందుకు తీసుకొచ్చిర్రు మీరందరూ. ఏదో తెలిసో తెలియకనో తప్పు చేసినాం, కానీ అది తప్పు అని తెలిసినాక కూడా మేము కొన్ని రోజులు ఆ తప్పును చేసినాం. తర్వాత బుద్ధి తెలిసే వరకు ఏమైంది, నా భర్త చనిపోయిండు. అయితే నేను చేసిన తప్పుకు ఆ పాపం నా చుట్టే తిరిగి నా భర్తనైతే నేను కోల్పోయినా. అంటే నేను తప్పు చేసేటప్పుడు ఇది తప్పు అని నాకు తెలియలేక నా భర్తను దూరం కొట్టినా. కానీ నేను అన్నీ తప్పు అని తెలుసుకునే వరకు నా భర్త నాకు లేకుండా పోయిండు. నా భర్త ఏమంట దూరం అయిపోయిండో నేను చాలా అంటే చాలా కష్టాలు పడి నా పిల్లల్ని సాదుకున్నా, పెంచుకున్నా. అదే నేను సాదుకొని పెంచుకున్నందుకు నా పిల్లలు నాకు మంచి పేరు తెచ్చి పెట్టిర్రు. అదే పేరు లేకపోతే నలుగురు ఏమందురు, ఇది గట్లా గిట్లా, పిల్లలు కూడా అట్లనే తయారయ్యారు అన్న బదనాలు పేర్లు తెచ్చేటోళ్ళు లోకం. నేను చెప్పేది ఒకటే దోస్తులు, ఉన్న దాంట్లో మంచిగా ఉండుర్రి. ఇష్టమైతేనే పెళ్లి చేసుకోర్రి, అది ఎంత కష్టమైనా. పెళ్లి చేసుకున్నంతోటే బతుకుర్రి. ఇవాళ రేపు ఎవ్వరు గారు. అయితే కన్నుల్లే కావాలి, తోడబుట్టిన తోడు కూడా మనకు ఒక్కొక్కసారి మనకు దగ్గర ఉండదు. అయితే సాధిన పెంచిన అవ్వాయి అన్న కావాలి, లేకపోతే చేసుకున్న మొగడన్న కావాలి. ఆ మొగడు లేకపోతే ఆడదానికి వేరే ఆప్షన్ లేదు, బతికే పొజిషనే లేదు. కానీ నాకు వీళ్ళందరూ నన్ను ధైర్యంగా ఉంచి నన్ను ముందుకు నడిపించిర్రు. వీళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఏదో అయింది అయిపోయింది, కానీ నాకైతే నా భర్త లేకుండా పోయిండు. అదే నాకు పెద్ద శిక్ష. ఎందుకు అనంటే ఏడికి పోయినా కూడా దీనికి మొగలు లేడు కదా అని పండగలకైనా పబ్బాలకైనా నేను ముందు నిలబడలేను. అదెందుకో మీ అందరికీ తెలుసు. మొగుడు లేని ఆడదాన్ని ఎవ్వరు కూడా లోకమైనా ఎవ్వరైనా పంచపేర్నాలు పెట్టుతారు. అవన్నీ మాటలు పట్టించుకొని నలిగిపోకుర్రి. ఏదో చేసినాం, తప్పు అయిపోయింది, ధైర్యం ఉండి ముందుకు సాగిపోర్రి. అలాగని ఇట్లాంటి తప్పులు చెయ్యబోకుర్రి. పెద్ద పెద్ద నిందల పాలు చెడు పేరు తెచ్చుకోకుర్రి. రాజు, ఇక నువ్వు చెప్పు, మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావో. తాత చెప్పింది 100% వాళ్ళు నిజం. ఎందుకు అనంటే పిల్లలున్నాక కూడా ఒక ఆడదాని దగ్గరికి పోయి ఆ పేరు తెచ్చుకొని నిందల పాలు ఎందుకు బదనం తెచ్చుకున్నాడు? ఉన్నదే ఒక జీవితం. ఆ జీవితంలో మంచిగా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే అయ్యే పోతుంది. నేను చేసిన తప్పు ఇంకొకరు చెయ్యొద్దు.
ఆ తప్పు వల్ల నేను కూడా కొన్ని రోజులు చాలా బాధపడ్డా. నా దగ్గర రూపాయి లేకుండా అయిపోయింది. నా జీవితం మొత్తం డౌన్ అయిపోయింది అని అనుకున్నా. కానీ ఇక ఏదో అయింది అయిపోయింది. ఇప్పటికైనా మంచిగుండి మనము భార్య పిల్లల్ని చూసుకోవాలి, కష్టం చేసుకోవాలి అన్న ఆలోచన తెచ్చుకొని కష్టం చేసుకొని పిల్లల్ని పెంచుకొని ఇంత పెద్ద చేసుకున్నాం. మీ అందరికీ ఏం అర్థమైంది? ఇది ఒక్క స్టోరీ. ఈ స్టోరీలో మీకు అర్థమైంది ఏంటిది? మీరు ఎవరైనా చెప్పగలరా దోస్తులు? నేను చెప్తా వినండి. ఈ లోకంలో మొగోడు 100 తప్పులు చేసినా కూడా మొగోడిని ఏలెత్తి చూపేటోళ్ళు ఎవ్వరుండరు. అదే ఆడిది ఒక్క తప్పు చేసినా కూడా 10 ఏళ్ళు చూపించే ఉన్నారు మనుషులు. అందుకని మనమే తప్పు చెయ్యొద్దు. ఒకవేళ తప్పు చేసినా కూడా దాన్ని సరిదిద్దుకొని మంచిగా బతికి మన పేరు నిలబెట్టుకోవాలి. ఎప్పుడు ఒకరికి తల వంచేటట్టు ఉండద్దు. మన దగ్గర రూపాయి లేకున్నా మంచిదే. మన మంచితనం అనేదే పనిచేస్తుంది. ఇవాళ రేపు మీదికి కొంటవంగా ఏం కొంటవం దోస్తులు? మంచి పేరు తప్ప. అందరూ మంచిగా ఉండుర్రి. ఒకరిపై ఒకరు కుట్రలు ఇసాలు పెట్టుకొని దూరం అయ్యి కొట్లాటలు లొల్లిలు అస్సలు పెట్టుకోకండి. ఉన్నన్ని రోజులు నీ సొమ్ము నేను తినా, నా సొమ్ము నువ్వు తినవు. మంచి మాట అంతే. అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండుర్రి. యా దోస్తులు, మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ సిరీస్ని ఇంత మంచిగా ముందుకు నడిపించినందుకు. ఇక మరి మీ గురించి కూడా 2 స్టోరీస్ అనేటివి స్టార్ట్ చేశాము. ఆ స్టోరీస్ని కూడా ఇంతే మంచిగా ముందుకు తీసుకురావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము తీసే ప్రతి ఒక్క స్టోరీలో ఇలా చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ అనేదే మేము చూపిస్తున్నాము. దోస్తులు అర్థం చేసుకోగలరు. మా లతారాజు కాంబినేషన్ అంటే మీ అందరికీ చాలా ఇష్టము. ఈ సిరీస్లో మేము ఇట్లయినందుకు మీకు మొగుడు దుబాయ్ పోతే సిరీస్లో భార్య భర్తల్లాగా మీకోసం మేము వచ్చినాము. ఇక మంచిగా సపోర్ట్ చేయుర్రి దోస్తులు. ఆ సిరీస్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి. చాలా కృతజ్ఞతలు మీ అందరికీ. పాలత నరసక్క దగ్గరికి వాళ్ళందరి దగ్గరికి పోయి లాస్ట్గా ఒకసారి అందరికీ బాయ్ అని చెప్పేద్దాం. ఈ స్టోరీలో ఎండప్ చేసేద్దాం. సరే రాజు. దోస్తులు మా అందరి మాటలైతే విన్నారు కదా. అరే తిరుపతి, మరి నీకు గుడి ముచ్చట తెలుసు కదా. మరి మన సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు. ఏం చెప్తావు నర్సక్క? ఈ సిరీస్లా తిరుపతి గాడు నేనైతే తాగుబోతులు లెక్క పరిచయమైనం. మా వంతు ఎంటర్టైన్మెంటు మా వంతు మేము చేసినాం. అదందరికీ నచ్చిందో లేదో తెలియదు. నచ్చితే మాత్రం మా అంత సంతోషపడేటోళ్ళు ఎవ్వరుండరు. అవును దోస్తులు, మీ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయబట్టికే ఈ సిరీస్ అనేది ఇంత మంచిగా ముందుకొచ్చి మేమందరం మంచిగా చేసినాం. ఇక ముందు వచ్చే సిరీస్లో కూడా మేము ఉంటాము, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాము. మీరు దయచేసి మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మేము పేరు పేరున కోరుతున్నాము. ఓ శంభయ్య, నెక్స్ట్ నీళ్ళు ఎంట్రీ ఉంటుందా లేదా మరి నెక్స్ట్ సిరీస్ లా? అన్నిట్లలో ఉంటదవ్వా. నేను పోసి లింగి లేని సిరీస్ అనేది నడవది. అయ్యో చింటూ దాదా. చింటయ్య, నువ్వు కూడా ఈ సిరీస్ లా గమ్మత్ చేసినావు. చింటయ్య కామెడీ పెట్టుర్రని మన సబ్స్క్రైబర్స్ మస్తు మంది అడిగిర్రు. అవునా ఫ్రెండ్స్, థాంక్యూ. నాకు మీరందరూ ఫ్యాన్సా? మీకు నేను ఫ్యాన్స్. హే పొలగాడు గమ్మతి. నాకు జాంకాయలు ఇమంటే అస్సలు ఇవ్వకపోదు. రాయమల్లుకు యోగి చెంబయ్యకు బొచ్చడిచ్చేదానివి. అబ్బను లంగా. అవు నువ్వు పెద్ద దొంగవు. దోస్తులు మీ అందరికైతే పేరు పేరున థ్యాంక్స్. పేరు పేరున మీ అందరికైతే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈ సిరీస్కి అయితే మంచి ఎండింగ్ ఇవ్వమన్నారు, మంచి ఎండింగ్ ఇస్తున్నాము. ఇంకా కంటిన్యూ చేయడానికి అయితే ఛాన్స్ లేదు దోస్తులు, ఆల్రెడీ మేము చెప్పినాం మీకు. అవును దోస్తులు, ఇక 3 సిరీస్కి కంటెంట్ రాయాలి అని అంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే చాలా బర్డెన్ అవుతుంది. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఇకపై అయితే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస ఆయన మొగడు దుబాయ్ పోతే సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది దోస్తులు. ఇక మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే ఈ రోజుతోటి సమాప్తం. ఎవరు బాధపడకండి, ఎవరు మళ్ళీ నిరాశ చెందకండి. మళ్ళీ అందరూ అంటారు కావచ్చు ఈ సిరీస్ వల్లే మీ ఛానల్ అనేది గ్రో అప్ అయింది అని. అలా అవును దోస్తులు, ఈ సిరీస్ వల్లనే మన ఛానల్ అనేది ముందుకు వచ్చింది. మనం సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాము. అలాగని ఇట్లనే కంటిన్యూ చేస్తూ పోలేము దోస్తులు. ఎందుకు అనంటే ఇక ఎవరిది వాళ్ళు అయిపోయాము. అసలు ఈ స్టోరీ అనేది ఎప్పుడో ఎండప్ చేసేది.
ఇక మీ సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఇక ఇంకా ఇక్కడికే అన్నమాట స్టోరీ. అందరూ దయచేసి మమ్మల్ని ఒకవేళ బాధపడుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇట్లనే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ముందుకు ఇంతకు మించిన సిరీస్ని మేము తెస్తామో లేదో, కానీ మంచిగా సిరీస్ తేవడానికి మేము ట్రై చేస్తాము. దోస్తులు, మీ అందరికి పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, పక్కా ఏడిపిస్తాం, పక్కా నవ్విపిస్తాం. అదే మన ఛానల్ అంటే. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. దోస్తులు, మీ అందరికైతే ఒక క్వశ్చన్ వేయాలని అనుకుంటున్నాము. దానికి సమాధానం మీరు కామెంట్ లో మాకు చెప్పండి. ఈ సిరీస్ లో మేమైతే మా క్యారెక్టర్ ప్రకారంగా 100% మేము ఇచ్చేసినాం దోస్తులు. అది మీకు నచ్చిందా? మా ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా నచ్చింది, సూపర్ అని కామెంట్ చేయండి. అవును దోస్తులు, ఇక మీ అందరికీ ఈ సిరీస్ తరపున కృతజ్ఞతలు. అలాగే ఇక లాస్ట్ అన్నమాట ఈ సిరీసు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అవును దోస్తులు, థ్యాంక్ యూ అందరికీ. మంచిగా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్ వల్లనే ఈ సిరీస్ని ఇంత మంచిగా ముందుకు తీసుకొచ్చినాము. ఇక ఈ సిరీస్ ఎండ్ అవుతుంది అని అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది, కానీ ఏ దానికైనా ముగింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఈ రోజుతో ఈ ఎపిసోడ్స్తో ముగింపు చేస్తున్నాము. 234 ఎపిసోడ్ ఇది అన్నమాట. ఇక ఇక్కడికి సమాప్తం. కృతజ్ఞతలు అందరికీ. దోస్తులు బాధపడకుర్రి, అన్నిట్లలో మేముంటాం, ఎంటర్టైన్మెంట్ ఇస్తాం.